దసరా సందర్భంగా దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆయుధ పూజలు, వాహన పూజలు చేస్తున్నారు. పలు దేవాలయాల్లో జమ్మి చెట్టు పూజ చేసి రామాయణ, మహాభారత గాథలు వివరిస్తూ అమ్మవార్లు భక్తులకు దసరా విశిష్టత తెలియజెప్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో విజయదశమి పండుగ సంబరాలు అంబరాన్నంటున్నాయి. విజయదశమి విశిష్టత గురించి మహానంది దేవస్థానం వేద పండితులతో మా ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారం అందజేస్తారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని విజయదశమి పండుగగా జరుపుకుంటారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో విజయదశమి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో విజయదశమికి రోజున భక్తులు పోటెత్తారు. విఐపీలు తాకిడి కూడా ఎక్కువగా ఉంది సెలవు దినం కావడంతో. అలాగే మహానంది దేవస్థానంలో కూడా విజయదశమి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ప్రస్తుతం మనకు విజయదశమి ఇష్టత గురించి తెలిపేందుకు మహానంది దేవస్థానం వేద పండితులు రవిశంకర్ అవదా ఉన్నారు. స్వామి, చెప్పండి, విజయదశమి విశిష్టత ఏంటి? ఓం నమో మహానందీశ్వరాయ. మనకి విజయదశమి అనేటువంటి పేరులోనే విజయం అనేటువంటి శబ్దం ఉంది. మనకి సంవత్సరం మొత్తంలో మనం ఏ పని చేయాలన్నా మంచి రోజు చూసుకోవడం, సుముహూర్తం చూసుకోవడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాము. పెళ్లి కానీ మరొకటి కానీ ఏ శుభకార్యానికైనా. కానీ సంవత్సరం మొత్తంలో ఒక్క విజయదశమి రోజున మాత్రం ఎటువంటి ముహూర్తములతో సంబంధం లేకుండా, ఏ విధమైనటువంటి లగ్నములు, తిథివార నక్షత్ర యోగ కరణాలతో సంబంధం లేకుండా ఎటువంటి మంచి పని అయినా చేయడానికి ఉన్నటువంటి ఏకైక దినంగా ఈ యొక్క విజయదశమి పర్వదినాన్ని చెప్పబడుతుంది. ఎందుకంటే దుష్ట సంహారం చేసి విజయాన్ని సాధించినటువంటి తల్లి ఈరోజు తను సాధించిన విజయాన్ని ప్రజలకందరికీ కూడా, సకల ప్రాణికోటికి, దేశమన్నిటికీ కూడా అందించినటువంటి రోజు కాబట్టి ఈ రోజుకు ఉండేటువంటి విశిష్టత అనేటువంటిది చాలా విశేషం. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున తమ వాహనాలకి పూజ చేసుకోవడం కానీ, ఎటువంటి ప్రమాదాలు ఉండకూడదని, అట్లాగే వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఆయుధాలకి పూజ చేసుకోవడం కానీ, ఇంట్లో విశేషంగా దేవతారాధన, అభిషేకాదులు ఇవన్నీ కూడా చేసుకోవడం కానీ, ఇంట్లో దీపాలు పెట్టుకోవడం కానీ, అట్లాగే ఈ రోజున ఆ యొక్క పాండవులు తమ యొక్క శస్త్రాలనంతా కూడా వృక్షంలో పెట్టి ఈ రోజే తీసుకుంటారు. వారు చేసినటువంటి అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకొని మళ్ళా వాళ్ళు విజయం సాధించినటువంటి రోజు కాబట్టి అటువంటి శమీ వృక్షాన్ని జమ్మి చెట్టుకు పూజ చేయడం, ఇలా ఎంతో ఉత్కృష్టమైనటువంటి శుభాన్ని ఇచ్చేటువంటి దినంగా ఈ యొక్క విజయదశమి దినం గురించి మనకి పురాణాల్లో విశేషంగా చెప్పబడి ఉన్నది. ప్రధానంగా చెప్పండి, ఈ దేవి నవరాత్రులకు అమ్మవారిని ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు? ఈ దేవీ నవరాత్రులు అనేటువంటిది దుష్ట సంహారం కొరకు చేసేటువంటి పండుగ. దీన్ని పండుగగా కాకుండా అమ్మవారి యొక్క కీర్తనను మనం చేయవలసినటువంటి రోజులుగా చెప్పబడతారు. మనం ప్రధానంగా ఈ చండీ యాగం అనేటువంటిది చేస్తూ ఉంటాం అమ్మవారికి. ఆ చండీ యాగంలో ఉండేదంతా కూడా అమ్మవారు దుష్టుల్ని ఎలా శిక్షించింది, మంచివారిని, సత్పురుషుల్ని, సాధు సంతువుల్ని ఎలా రక్షించింది, ఈ యొక్క పంచభూతాలని కూడా ఎలా స్తంభింపజేసి ప్రజలకి ఉపయోగపడేంగా చేసింది అనేటువంటి అమ్మవారి గాథను తెలిపేటువంటి మంత్రాలే చండీ అనేటువంటి మంత్రాలు. అటువంటి చండీ హోమం అనేటువంటిది ఈ 9 రోజులు కూడా అమ్మవారికి చేయడం ద్వారా అమ్మవారు కొన్ని లక్షల వేల సంవత్సరాల క్రితం కృతయుగంలో జరిగినటువంటి ఈ యొక్క దేవీ భాగవతంలో చెప్పబడినటువంటి ఈ యొక్క రాక్షస సంహార గాథ, నవరాత్రి గాథ చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్య ఫలాన్ని ప్రస్తుతం ఈ యుగంలో, ఈ సంవత్సరంలో మనం అందరం కూడా ఆ రోజు చేసినటువంటి పుణ్య ఫలాన్ని ఈరోజు మనం పొందాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ 9 రోజుల నవరాత్రి ఉత్సవం అనేటువంటిది అమ్మవారికి చేయాలి. ఎవరి శక్తి కొలది, ఎవరి భక్తి కొలది, ఎవరి శక్తి కొలది వారు అమ్మవారిని కీర్తించడం, సేవ చేయడం, పూజ చేయడం, ఎవరికి తోచిన విధంగా వారు అమ్మవారిని ఆరాధిస్తే కనుక అమ్మవారు మన యొక్క కోరినటువంటి కోరికలంతా కూడా ఈ 9 రోజులు తీర్చేటువంటి ప్రధానమైనటువంటి దినము కాబట్టి దీన్ని నవరాత్రి అని అంటారు. దేవి శరన్నవరాత్రి 9 రోజులు అమ్మవారిని ఆరాధిస్తే ప్రత్యేక ఫలితాలు లభిస్తాయని చెప్పేసి వేద పండితులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, మహానంది, నంద్యాల జిల్లా.